వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటి అనే విషయం పైన ఈరోజు గమనిస్తామండి. కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్ అంటే ఏంటి? సో సాధారణంగా కార్డ్ బ్లడ్ అంటే శిశువు పుట్టిన తర్వాత అంబ్లికల్ కార్డ్ అనే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అటాచ్ అయి ఉంటుందండి. దాంట్లో నుండి సేకరించే స్టెమ్ సెల్సే కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అంటాము. సాధారణంగా ఇది ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈ స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్లో ఆ బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు, అంటే బ్లడ్ క్యాన్సర్స్ కానీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైనప్పుడు కానీ, లేకపోతే వేరే జబ్బులు వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ ద్వారా ఆ జబ్బుల్ని మనం నయం చేయొచ్చు అనే నమ్మకం చాలామంది కలిగి ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఇక్కడ అనేకమైన అపోహలు ఉన్నాయి. సరైన ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు. ఈవెన్ డాక్టర్స్లో కూడా చాలామందికి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్టెమ్ సెల్స్ ఎందుకు తీసి పెడుతున్నామంటే, ఈ స్టెమ్ సెల్స్ అనేవి మూల కణాలు అంటాము. ఈ మూల కణాల నుండే మనకు అన్ని రక్తానికి సంబంధించిన కణాలు రావడం జరుగుతుంది. సో మూల కణాల్లో రెండు రకాలు ఉంటాయి. రక్తానికి సంబంధించిన కణాలని ఉత్పత్తి చేసే కణాలని హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అంటాం. జనరల్గా అన్ని రకాల కణాలను ఉత్పత్తి చేసేవి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాము. వాటి గురించి కాదు మనం మాట్లాడేది. ఈ కార్డ్ బ్లడ్ నుంచి తీసే స్టెమ్ సెల్స్ ఏమంటే బ్లడ్కి సంబంధించిన స్టెమ్ సెల్స్, అంటే రక్త కణాలని ఉత్పత్తి చేయగలిగే స్టెమ్ సెల్స్ అన్నట్టు. ఈ స్టెమ్ సెల్స్ తీసి పెట్టే ఐడియా ఏంటంటే, ఈ స్టెమ్ సెల్స్ బేబీ పుట్టిన తర్వాత అంబ్లికల్ కార్డ్ నుంచి ఆ బ్లడ్ని సేకరించి చిన్న చిన్న వైల్స్లో వస్తాయి. ఆ బ్లడ్ని సేకరించి ఒక క్రయో ప్రిజర్వేషన్ అంటే వాటిని మైనస్ డిగ్రీస్లో చిల్ చేసి ఫ్రీజ్ చేసి డిపాజిట్ చేస్తారు. అంటే ఈ స్టెమ్ సెల్స్ ఫ్యూచర్లో ఆ బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేదంటే వేరే సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఉపయోగించవచ్చు అనే థాట్ ఉంటుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ బేబీకి ఫ్యూచర్లో బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ బ్లడ్ క్యాన్సర్ని ఈ స్టెమ్ సెల్ ద్వారా మనం క్యూర్ చేయొచ్చా అనే ప్రశ్న అడిగినప్పుడు చేయలేమని తెలుసుకోవాలి. ఎందుకు చేయలేమనే ప్రశ్న అడిగినప్పుడు, బ్లడ్ క్యాన్సర్ అయితే ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందండి? బ్లడ్ నుంచి, అంటే సెల్స్ నుంచి కాదు, కానీ స్టెమ్ సెల్ నుంచే ఉద్భవిస్తుంది. అంటే ఈ మనం తీసిపెట్టిన స్టెమ్ సెల్లో ఆ జబ్బుకి సంబంధించిన లక్షణాలు ఆల్రెడీ ఉంటాయి. సో కాబట్టి అదే స్టెమ్ సెల్ని యూజ్ చేసి మనం బేబీకి బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేయడం అనేది కుదరని పని. మరి ఎలా యూజ్ అవుతుంది డాక్టర్, ఈ స్టెమ్ సెల్ని ఎలా యూజ్ చేస్తాము అనే మీరు ప్రశ్న అడిగినప్పుడు, ఆ స్టెమ్ సెల్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇంకెవరికన్నా బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఆ బేబీకి ట్రాన్స్ప్లాంట్ అవసరమైనప్పుడు, ఒకవేళ ఈ స్టెమ్ సెల్ ఆ బేబీతో మ్యాచ్ అయితే, అంటే హెచ్ఎల్ఏ మ్యాచింగ్, జెనెటిక్ మ్యాచింగ్ అయితే, అప్పుడు ఈ స్టెమ్ సెల్స్ ఆ బేబీకి క్యాన్సర్ హీల్ చేయడానికి లేదంటే క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ బేబీకే ఆ స్టెమ్ సెల్ అనేది ఉపయోగపడదు. మరి క్యాన్సర్ కాదు వేరే జబ్బులు వచ్చినప్పుడు మరి ఆ స్టెమ్ సెల్ని యూజ్ చేయలేమా అనే ప్రశ్న అడిగితే, ఆ బేబీ స్టెమ్ సెల్ని మనము ఫ్యూచర్లో ఎప్పుడైనా కలెక్ట్ చేయొచ్చు. మనం కేవలం అంబ్లికల్ కార్డ్ బ్లడ్ నుంచి కలెక్ట్ చేసి తీసిపెట్టి దానికి ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆ బేబీ పెరిగినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ ఆ స్టెమ్ సెల్ని తన నుంచి వివిధ పద్ధతుల్లో మనం సేఫ్గా కలెక్ట్ చేసుకొని అది యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్టెమ్ సెల్ తీసిపెట్టిన బేబీకి కంటే కూడా వేరే పిల్లలకి యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో అందుకనే ఫారిన్ కంట్రీస్లో, అబ్రాడ్ కంట్రీస్లో పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటాం. అక్కడ ఏం చేస్తారంటే, బేబీ డెలివరీ అయిన తర్వాత అంబ్లికల్ కార్డ్ బ్లడ్ నుంచి తీసిన స్టెమ్ సెల్స్ని అందరూ ఉమెన్ కూడా ఫ్రీగా డొనేట్ చేస్తారు. అది ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ అంటాము. ఆ బ్యాంక్లో ఆ స్టెమ్ సెల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తారు. బేబీ 1, బేబీ 2 అని ఒక 1000, 10,000 అక్కడ నంబర్ బట్టి ఇవి స్టోర్ అయి ఉంటాయి. సపోజ్ ఆ 10,000 సంఖ్య కలిగిన స్టెమ్ సెల్ బ్యాంక్లో సపోజ్ ఒక 10వ బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ 10,000 బేబీ స్టెమ్ సెల్స్ నుంచి మ్యాచ్ ఉందా లేదా అని ఎతకడం స్టార్ట్ చేస్తారు. అంటే ఏ మ్యాచ్ అంటే ఇక్కడ హెచ్ఎల్ఏ మ్యాచ్ ఆర్ జెనెటిక్ మ్యాచ్. ఒకసారి ఆ జెనెటిక్ మ్యాచ్ మనకి సపోజ్ 100th బేబీకి ఈ 10th బేబీకి మ్యాచ్ కుదిరింది అనుకోండి, ఆ 100th బేబీని స్టెమ్ సెల్స్ తీసుకొని ఈ బేబీకి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ దీన్ని పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటాం ఆర్ కమ్యూనిటీ బ్యాంకింగ్ అంటాం. స్టెమ్ సెల్ కాన్సెప్ట్ యూజ్ అయ్యేది ఓన్లీ కమ్యూనిటీ బ్యాంకింగ్లో మాత్రమే. సో మన ఇండియాలో కూడా కొన్ని పబ్లిక్ స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఉన్నాయి, కానీ చాలా ఇన్యాక్టివ్గా ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం ఉంది. కేవలం ప్రైవేట్ స్టెమ్ సెల్ బ్యాంక్సే మనకి అందుబాటులో ఉన్నాయి. సో వీటిల్లో మీరు ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ బేబీని కాపాడుకోవడానికి మీరు స్టెమ్ సెల్ ప్రిజర్వ్ చేస్తున్నారు అనే ఐడియా ఉంటే అది మానేసేయండి. అది ఉపయోగమయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ. సో కమ్యూనిటీ బ్యాంకింగ్లో కానీ మీరు స్టోర్ చేసుకున్నట్లయితే ఆ వన్ ఆఫ్ ద స్టెమ్ సెల్స్ ఆఫ్ ద బేబీస్ మీకు ఉపయోగమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా చాలా చాలా అరుదుగా ఉపయోగపడే ఛాన్స్. ఇంకొకటి గమనించాలి ఏంటంటే, మన బాబు పెద్దవాడైపోయిన తర్వాత వెయిట్ మారిపోతుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది.
మనం కలెక్ట్ చేసినటువంటి తక్కువ డోస్ స్టెమ్ సెల్స్ సరిపోవడానికి అవకాశం చాలా ఉంది. సో మనకి ఒక్క స్టెమ్ సెల్ సరిపోదు, అప్పుడు 2-3 బేబీల నుంచి తీసుకున్న స్టెమ్ సెల్ వాడాల్సి వస్తుంది. ఈ లిమిటేషన్ కూడా చాలామందికి అవగాహన లేదు. సో ఫైనల్గా ఆ స్టెమ్ సెల్ అనేది, కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్ అనేది వేరే బేబీస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది తప్ప మన స్వంత బేబీకి యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కమ్యూనిటీ బ్యాంకింగ్ మనకి ఉపయోగకరంగా ఉంటుంది. సో స్టెమ్ సెల్స్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు స్టెమ్ సెల్స్ ఉపయోగించి అనేక రకాల జబ్బుల్ని, ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బుల్ని, లేకపోతే రకరకాల సమస్యల్ని, బ్లడ్కి సంబంధం కాని సమస్యలను కూడా నయం చేయొచ్చు అనే నమ్మకము చాలా మందిలో కనపడుతూ ఉంటుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ స్టెమ్ సెల్ థెరపీ, స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది ఎక్స్పెరిమెంటల్ ఫేజెస్లోనే ఉంది. ఇంకా ఎక్కడ కూడా గవర్నమెంట్ అప్రూవల్స్ వాటికి లభించలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.